ఇప్పటికే 5000 ఏళ్ల కంటే ఇంకా ముందు కురుక్షేత్ర యుద్ధం జరిగింది. అర్జునుడు యుద్ధం చెయ్యనన్నాడు, ప్రాణాలు తీయటం పాపమన్నాడు, ఏడ్చాడు, భయపడ్డాడు, ధనస్సు వదిలేసి కూలబడ్డాడు. అదిగో అప్పుడు శ్రీకృష్ణుడు గీతని బోధించాడు. అది విన్న అర్జునుడు ఏం చేశాడు? భీకరంగా యుద్ధం చేశాడు. అందుకే ఇవాళ కూడా మనం మాట్లాడుకుంటున్నాం. ఒకవేళ అర్జునుడు ఆ రోజు యుద్ధం చెయ్యకపోతే మనం ఇవాళ అర్జునుడి పేరు కూడా ఎత్తేవాళ్ళం కాదు. ప్రపంచం నీ గురించి ఇప్పుడు, ఇక ముందు 1000 ఏళ్ల తరువాత కూడా మాట్లాడుకోవాలి అంటే యుద్ధం చెయ్యాలి. అహింస అంటూ ఆయుధం వదిలేస్తే పిరికివాడివి అంటుంది సమాజం, చేతకాని దద్దమ్మవి అంటుంది భవిష్యత్ తరం. భయంతో పరిగెత్తే జింక ఎప్పటికీ అడవికి రాజు కాలేదు. వేటాడే సింహమే రాజ్యమేలుతుంది. గీతలో భగవానుడి ఉవాచ కూడా ఇదే.